ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్నటువంటి సునీతామోహన్ దంపతులకు, జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే మనసు వెనక ఉన్న నిజం. మనసు వెనక ఉన్న నిజం అదేంటో తెలుసుకుందాం. అసలు మనసు అంటే ఏంటి, మనసు ఎన్ని రకాలు, అవి ఏవి, వాటి గురించి వివరంగా మనం తెలుసుకుందాం. చూడండి, మనసు అంటే ఒక వస్తువు కాదు, మన కళ్ళకు కనిపించే పదార్థము కాదు, దానికి రంగు కానీ రూపు కానీ ఆకారం కానీ బరువు కానీ ఏదీ లేవు. ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు ఇది ఒక పెన్ను అని చూపిస్తే ఇది ఒక ఆకారం తెలుస్తుంది, ఒక వస్తువు అని. ఇంకా మన కళ్ళకి కనిపిస్తుంది, కానీ మనసు కనిపించదు. కానీ ఏమీ లేకపోయినప్పటికీ అనుభవంలో స్పష్టంగా ఉంది. అంటే మనసు అంటే అనుభవాలలో కనిపించే చైతన్య ప్రభావం అన్నమాట. ఇంకా మనసు అనేది ఏంటి అంటే ఆలోచనల ప్రవాహము. ఇంకా మనసును నదితో కూడా పోల్చుకోవచ్చు. అంటే ఒక ఆలోచన వస్తుంది, అది పోతుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇలా నిరంతర ప్రవాహమే మనసు అంటాం. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటేనే వస్తుంది. ఆ నది ఎలా పారుతూ పోతుందో ఈ ఆలోచనల ప్రవాహం కూడా అలాగే వస్తుందన్నమాట. ఇక దీనిని ఇలా కూడా చెప్పుకోవచ్చు, ఏంటి అంటే ఆలోచనలు లేకపోతే మనసు అనేదే లేదు. ఆలోచనలు ఉంటేనే మనసు. మనం అంటాం కదా, మనసు శూన్యం చేసుకోవాలి, శూన్యం చేసుకోవాలని మనం రోజు వింటుంటాం కదా. అలా ఆలోచనలు లేకపోతే మనసు అనేదే లేదన్నమాట. ఉదాహరణకు చూడండి, సుషిప్తి అవస్థలో మనస్సు లేదు. అంటే గాఢ నిద్ర అవస్థలో ఎప్పుడైతే గాఢ నిద్రపోతామో ఆ సమయంలో మనస్సు అనేది ఉండదు. మరి ఎవరుంటారు? ఆత్మ అనేది ఉంటుంది. మామూలుగా మధ్యరాత్రిలో ఒక 45 నిమిషాల నుంచి 1 అవర్ ప్రతి ఒక్క మనిషి గాఢ నిద్రపోతాడు. ఆ సమయంలో మాత్రం ఏ మనసు పని చేయదు, ఏమి పని చేయదు, కానీ ఆత్మ అనేది మాత్రం ఒకటి ఉంటుందన్నమాట. ఈ మనసు ఎప్పుడూ స్వతంత్రంగా ఉండదు. స్వతంత్రంగా ఉండదు. ఏంటి, మనసు ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఒక్కటి ఎప్పుడు ఉండదు, ఎవరో ఒకరు తోడుంటారంటే ఏదో ఒక ఆలోచనతోనే ఉంటుంది. అంటే ఏదైనా ఒక వస్తువు గురించో, లేదా ఒక వ్యక్తి గురించో, లేదా ఏవైనా పాత జ్ఞాపకాలు, అంటే పుట్టినప్పటి నుంచి వస్తూ ఉంటాయి కదా, అలా ఏదో ఒక ఆలోచనలతో ఆలోచిస్తూనే ఉంటుందన్నమాట. అంటే మనస్సు అనేది ఏంటి అంటే విషయాలతో కలిసిన చైతన్యము. ఏంటి, మనస్సు అనేది విషయాలతో కలిసిన చైతన్యం. దీనికి ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్పారు అంటే మనస్సు అనేది సూక్ష్మ శరీరంలో ఒక భాగము. మనస్సు అనేది సూక్ష్మ శరీరంలో ఒక భాగము. ఆత్మ ప్రతిబింబము పడే సాధనము. ఆత్మ ఏంటి అంటే ప్రతిబింబము పడే సాధనము. అంటే ఏంటంటే ఆత్మ స్వతంత్రంగా ప్రకాశిస్తుంది, అది తనకు తానుగా ప్రకాశిస్తుంది. మనసు స్వతంత్రంగా ప్రకాశించదు. అంటే మనసు ఆత్మ వెలుగును ప్రతిబింబించే సాధనం అన్నమాట. ఉదాహరణకు చూడండి, సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ మనం సూర్యుని ఆత్మతో కనుక పోలిస్తే సూర్యునికి ఎదురుగా గనక మనం అద్దం పెడితే సూర్యకాంతి ప్రతిబింబం కనిపిస్తుంది అన్నమాట. అదే అద్దం కనుక లేకపోతే ప్రతిబింబం కనిపిస్తుందా? కనిపించదు, కానీ సూర్యుడు ఉంటాడు. ఇదే విధంగా మనసు లేకపోతే
అనుభవం లేదు. ఉంటుందా? ఉండదు. కానీ ఆత్మ అనేది మాత్రం ఉంటుందన్నమాట. మనసు ఏది అయినా స్వతంత్రంగా తెలుసుకోలేదు. ఆత్మ వెలుగు పడ్డప్పుడు మాత్రమే మనసు ఆలోచిస్తుంది, అనుభవిస్తుంది. అంటే మనసు ఎప్పుడు కూడా ఇతరులపై ఆధారపడి పనిచేస్తుంది. స్వతంత్రంగా ఏది చెయ్యలేదు, ఒకరి మీద ఆధారపడే చేస్తుంది. చూడండి, మనం ఉదాహరణకి గనక చంద్రుడు స్వయం ప్రకాశకుడా అంటే కాదు, సూర్యుడి మీద ఆధారపడి ఉంటాడనమాట. అలాగే ఈ మనసు కూడా ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే మనసు ఎలా ఏర్పడుతుంది, అసలు మనసు ఎలా ఏర్పడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అంటే చిత్తంలో ఉన్న సంస్కారాల వల్ల, అంటే గత జన్మల్లో ఉన్న సంస్కారాల వల్ల ఏర్పడుతుంది. ఆ సంస్కారాల నుండి వచ్చిన ఆలోచనలు, అంటే ఎన్నో జన్మల నుంచి గతంలో చేసిన ఆ సంస్కారాల వల్ల అవి ఆలోచనల రూపంలో వస్తుందన్నమాట. ఆ ఆలోచనల సముదాయమే మనసు అన్నమాట. అంటే మనసు అనేది ఏంటి? గత అనుభవాల ప్రతిఫలము. మనసు ఏంటి? గత అనుభవాల ప్రతిఫలం అన్నమాట. ఇక మనసు యొక్క స్వభావము 3 విధాలుగా ఉంటుంది. మనసు యొక్క స్వభావము 3 విధాలుగా ఉంటుంది. అవి ఏంటనేది తెలుసుకుందాం. ఏంటి అంటే, ఒకటి చంచలం. ఈ మనసు ఎప్పుడు చంచలంగా ఉంటుంది. అంటే చూడండి, దీన్ని కోతితో పోల్చుకోవచ్చు. ఎలా అంటారా? ఒక కోతి ఎప్పుడు నిశ్చలంగా ఒక చెట్టుపై కూర్చోదు. ఏంటి దాని మనస్తత్వము? ఈ చెట్టు నుంచి ఆ చెట్టు, ఆ చెట్టు నుంచి ఇంకో చెట్టు, ఇలా తిరుగుతూనే ఉంటుంది, ఎగురుతూనే ఉంటుంది అనమాట. అలా మనసు చంచలం గలది అనమాట. ఇక ఇంకొకటి ఆసక్తి కలిగి ఉండడం. అంటే ఎప్పుడు కూడా విషయాలను స్వీకరించాలి. ఈ పక్కలోళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళేం తెచ్చుకున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఇలా ఆసక్తి, ప్రతి విషయం మీద ఆసక్తి కలిగి ఉంటుంది. ఇంకా ద్వంద్వం, అంటే ఇది మంచా, ఇది చెడా, ఇది సరి అయినదా, ఇది సరికానిదా, ఇది అవునా, ఇది కాదా, ఇది నిజమా, ఇది అబద్ధమా, ఇలా ద్వంద్వాలతో కూడి ఉంటది. ఇదే విషయాన్ని భగవద్గీతలో ఇలా చెప్పారు. ఏంటి అంటే, చంచలం హి మనః అని. ఇక ధ్యానం చెయ్యడం వల్ల ఏమవుతుంది అంటే, మనసు మీరు కాదు, ఆలోచనలు మీరు కాదు అని మనం తెలుసుకుంటాం. ధ్యానం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు మనం తెలుస్తుంది అనమాట. ఆలోచనలు మనం కాదు, మనసు మేం కాదు అనేది. మరి మీరు ఎవరు అంటే, ఆ మనసును గమనించే సాక్షి. ఇవి తెలుసుకున్నాం, మనసునేం కాదు, ఆలోచనలు కాదు. మరి ఎవరు అంటే, ఆ మనసును గమనించే సాక్షి. ఈ బోధనని రమణ మహర్షి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. మరి ఈ మనస్సును మనం ఎలా ఆపాలి, ఎప్పుడు ఆగుతుంది అంటే, మనలో ఆలోచనలు తగ్గిపోయినప్పుడు, మనం ఆలోచించడం తగ్గినప్పుడు మనసు ఆగుతుంది. ఇంకా మన దృష్టి ఒక దానిపై నిలిపినప్పుడు, ఏదైనా ఒక దానిపై, అంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నాం కదా, శ్వాస మీద పెడుతున్నాం మన దృష్టి, అలా ఆగిపోతుందన్నమాట. ఇంకా నేను అనే అహంభావం కరిగిపోయినప్పుడు, తగ్గిపోయినప్పుడు, ఈ నేను అనేది ఉంటే మనసు ఆగదు. ఎందుకంటే ప్రతి దానికాడ నేను నేను అనే వరకు అహం పెరుగుతూనే ఉంటుంది అనమాట. అందుకే అది తగ్గిపోయినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఈ మనసు లయం అవుతుంది. మనసు ఎప్పుడైతే లయం అవుతుందో అప్పుడు ధ్యానం బాగా కుదిరి మనం సమాధి స్థితికి చేరుకుంటామన్నమాట. ఇక్కడ ధ్యానులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మాట ఏంటి అంటే, మనసు అనేది ఆలోచనల ప్రవాహం. మీరు ఆ ప్రవాహాన్ని గమనించే సాక్షి అనేది మనం తెలుసుకోవాలన్నమాట.
ఇక మనం మనసు ఎన్ని రకాలు అని అడుక్కున్నాం కదా. మనసు 4 రకాలు. అవి ఏంటి అంటే మనస్సులోని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 రకాలన్నమాట. వీటిని ఏమంటారంటే అంతఃకరణ చతుష్టయము. దీనినే అంతఃకరణ చతుష్టయము అని అంటారు. వీటి గురించి కొంత వివరణ తీసుకుందాం. చూడండి, మనసు సంకల్ప వికల్పాత్మకం. ఇది చెయ్యాలా చెయ్యకూడదా అనే సందేహాలు కలిగించే శక్తి అన్నమాట ఈ మనసుకుంది. ఈ మనసు యొక్క లక్షణాలు ఏంటి అంటే ఆలోచనలు, భావనలు ఇక్కడే ఉత్పన్నమవుతాయి, ఈ మనసులోనే ఉత్పన్నం అవుతుంటాయి. ఇది ఎప్పుడూ కూడా ద్వంద్వంలోనే ఉంటుంది. అంటే ఇది చెయ్యాలా చెయ్యకూడదా, ఇది సరి అయినదా సరికానిదా, ఇది ఒప్ప ఇది తప్ప, ఇప్పుడు ధ్యానం చెయ్యాలా చెయ్యకూడదా, ఇలా ప్రతిదాన్ని ద్వంద్వ రూపంలో అంటే పాజిటివ్ నెగిటివ్ ఆలోచిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మనకు మనసు స్థిరంగా ఉండదో అప్పుడు ఏమవుతుంది, మనకు ధ్యానం అస్సలు కుదరదు. దీనిని నియంత్రించడమే మనము మొదటి అడుగు వేసినట్టు. ఎప్పుడైతే ఈ మనసును నియంత్రించడం మొదలు పెడతామో ఈ ధ్యాన మార్గంలో ఒక్క అడుగు ముందుకు వేసినట్టు అన్నమాట. ఇక రెండవది బుద్ధి, నిర్ణయాత్మక శక్తి అన్నమాట. అంటే తీర్పులు చెప్పడం, నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగి ఉంది అన్నమాట. మరి బుద్ధి యొక్క లక్షణం ఏంటి అంటే వివేకం. అంటే ఇది తప్ప ఇది ఒప్ప ఇవన్నీ గుర్తించడం, ఇంకా ధర్మం అధర్మం గురించి తెలుసుకోవడం, ఇంకా సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం. ఏంటి, ఇప్పుడు ధ్యానం చేయడం మంచిది అని తేల్చి చెప్పేస్తుందన్నమాట. అనుకుంటాం చేయాలా వద్దా అని పైన అనుకుంటాం కదా, లేదు ఇప్పుడే చేసేయాలి అని బుద్ధి నిర్ణయిస్తుంది. ధ్యానంలో బుద్ధి పాత్ర ఏమిటంటే సరి అయిన మార్గాన్ని చూపిస్తుంది అన్నమాట. ఇక గురువు బోధించే బోధనలను అర్థం చేసుకునే శక్తి కూడా ఇస్తుంది. మన గురువులు ఎన్నో విషయాలు బోధిస్తూ ఉంటారు కదా, మరి బుద్ధి ఉన్నప్పుడే అవన్నీ కూడా మనము గ్రహించగలుగుతామన్నమాట. ఇక మూడవది చిత్తం, అంటే స్మృతి నిలువలు. ఈ చిత్తం అనేది ఏంటి అంటే గత అనుభవాలు, సంస్కారాలు నిలువ ఉండే స్థలము. అంటే ఎన్నో జన్మల నుంచి కావచ్చు, ఈ జన్మలోనే గతం కావచ్చు, ఇవన్నీ నిలువ ఉండే స్థలమే చిత్తము అన్నమాట. ఈ చిత్తం యొక్క లక్షణాలు ఏంటంటే జ్ఞాపకాలు, అలవాట్లు ఇవన్నీ కూడా ఈ చిత్తంలోనే ఉంటాయి. ధ్యానంలో పాత ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ చిత్తంలో నుంచే వస్తాయన్నమాట. ఇక ధ్యానంలోని ఈ చిత్తం పాత్ర ఏంటి అంటే ధ్యాన సమయంలో వచ్చే విఘ్నాలకు కారణం ఇదే అన్నమాట, ఈ చిత్తమే. కాబట్టి చిత్తం చాలా శుద్ధి చేసుకోవడం అవసరం అన్నమాట. ఇక అహంకారం. అహంకారం ఏంటి అంటే నేను అనే భావం. ఈ అహంకారం అంటే అహం, నేను, ఇదే అన్నమాట. నేను అనే గుర్తింపు ఎప్పుడు కోరుకుంటుంది. ఈ అహంకార లక్షణాలు ఏంటి అంటే శరీరము, మనస్సు, ఆలోచనలతో తను ఐక్యమై ఉంటుంది. అంటే ఈ అహంకారము శరీరం చెప్పుకుంటుంటాం కదా, నేను అందంగా ఉన్నాను ఇలా. ఇంకా మనస్సు నేనే చేశాను, ఆలోచనలు ఇది నా ఆలోచన ద్వారా ఈ పని జరిగింది, ఇలా నేను నేను అనేది ఉంటుంది. ఇంకా గర్వము, స్వార్థము కూడా ఇక్కడే ఉత్పన్నమవుతుంది. స్వార్థం తెలుసు, గర్వము తెలుసు. అన్నిటికీ నేను అనేదే ఉంటుంది. నేనే చేశాను, ఇది నా వల్లే జరిగింది, నేను లేకపోతే అసలు జరిగేదే కాదు. నేను 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 అని ప్రతిదానికి కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకు అహంకారం తగ్గుతుందో అప్పుడే నిజమైన ధ్యానం కుదురుతుంది. అంతే కదా, అహంకారం ఉన్నంత వరకు ధ్యానం అస్సలు కాదు అనమాట. ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే మనకు
ఈ అహంకారం పూర్తిగా తగ్గిపోవాలి, కరిగిపోవాలి. అప్పుడే మనకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. మనకి ఇంకా బాగా అర్థం కావడానికి ఏంటి అంటే, మనసును గాలితో పోల్చుకోవచ్చు. ఎందుకు? మనసు చంచలమైంది కాబట్టి గాలి కూడా అలా అలా వెళ్తూనే ఉంటుంది కదా, అలా అన్నమాట. ఈ బుద్ధిని డ్రైవర్తో పోల్చుకోవచ్చు. ఎందుకు అంటే నిర్ణయాలు తీసుకుంటాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది ఎక్కడ వెళ్ళాలి, రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, స్ట్రేట్ వెళ్ళాలి అనే నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి డ్రైవర్తో పోల్చుకోవచ్చు. ఈ చిత్తమును దేంతో అంటే స్టోరేజ్, నిల్వ, మనం స్టోర్ రూమ్లో నిల్వ చేస్తాం కదా, అలా అన్నమాట. అహంకారాన్ని ఎలా అంటే ఐడెంటిటీ, అంటే నేను అని ఓ ట్యాగ్ వేసుకుంటారు కదా, ఇప్పుడు మామూలుగా జాబ్లోకి వెళ్తే ఒకటి వేసుకుంటారు కదా మెడకి, అలా పోల్చుకోవచ్చు అనమాట. మనకి ఈజీగా అర్థం కావడానికి ఈ 4 పదాలన్నమాట. మరి ధ్యానంలో ఈ 4 ఎలా పనిచేస్తాయి అంటే, ఈ మనసు అనేది ఆలోచనలను తీసుకువస్తుంది. ఇక చిత్తం పాత జ్ఞాపకాలను తెస్తుంది. అహంకారం ఇది నా ఆలోచన అంటుంది. బుద్ధి ఏమంటుంది? వీటినన్నిటినీ పరిశీలించి దారి చూపిస్తుంది. ఇవన్నీ చివరికి ఏమవుతాయంటే, మనసు శాంతం అవుతుంది, చిత్తము శుద్ధి అవుతుంది, అహంకారం కరిగిపోతుంది, బుద్ధి ప్రకాశిస్తుంది అన్నమాట. ఈ 4 ఇలా చివరికి శుద్ధి అవుతాయి అన్నమాట. ఈ 4 గురించి మనం ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. ఏంటి అంటే, ఒకప్పుడు అంటే ఒక చిన్న గ్రామంలో 4 స్నేహితులు ఉండేవారు. ఏంటి అంటే మనస్సు, చిత్తము, అహంకారము, బుద్ధి, వీళ్ళు 4 కూడా స్నేహితులు అన్నమాట. మనసు యొక్క లక్షణం ఏంటి? ఎప్పుడు చంచలంగా ఉండడం, ఎప్పుడు చంచలంగా ఉండి ఇంకా ఏంటి కొత్త కొత్త విషయాలను కోరుకుంటూ ఉంటుంది. అంటే ఒకరోజు పూలతో ఆడుకోవాలని, మరొక రోజు కొండలెక్కాలని, గుట్టలెక్కాలని ఇలా అనుకుంటూ ఉంటుంది. చిత్తం మాత్రం ఏంటి? నిశ్శబ్దంగా ఉంటుంది. దాని లక్షణం ఏంటి? గతం గురించే కదా, గతంలో జరిగిన విషయాలను జ్ఞాపకం ఉంచుకుంటూ మనసులో గుర్తుకు చేస్తూ ఉంటుందన్నమాట. నిన్న నీవు ఈ పని చేసినావు, నువ్వు ఆ పని చేసినావు, నీకు గుర్తుందా, ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని. కానీ అహంకారం ఏంటి? ఎప్పుడు గర్వమే కదా దానికి. అహంకారం గర్వంగా ఉంటుంది. నేనే గొప్పవాడిని, నా మాటే సరి అయినది, నా మాటే వినాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటుంది. మనసు ఏదైతే కోరుకుంటుందో అహంకారం వెంటనే దాన్ని పెంచి పోషిస్తుంది. మనసు కోరుకోవడం, అహంకారం దాన్ని పెంచి పోషించడం. ఇది నువ్వు తప్పకుండా పొందాలి. మనసు ఏదైతే కోరుకుంటుందో అహంకారం ఎంబడే నువ్వు ఇది పొందాలి అని చెప్తుంది. బుద్ధి మాత్రం చాలా ప్రశాంతంగా వివేకంతో ఉంటుంది. అందరి మాటలు విని ఏది సరి అయినది, ఏది సరికానిది అనేది నిర్ణయిస్తుంది. అయితే ఈ 4 ఒకరోజు అడవికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఒక అందమైన పండు, అంటే మంచిగా ఉన్న పండు కనిపించిందనమాట. కనిపిస్తే ఈ మనసుకి ఏమనిపించింది? వెంటనే దానిని తినాలనిపించింది. చిత్తం గుర్తు చేసింది. ఏమని? ముందు అంటే జరిగిపోయిన కాలంలో ఇలాంటి పండు తిని కడుపు నొప్పితో ఎంతో బాధపడ్డావు అని. ఎవరు చెప్పారు? చిత్తం చెప్పింది. అహంకారం ఏం చెప్తుంది? ఏం కాదులే, తినేసేయి, నువ్వు బలవంతుడివి, నువ్వు ఏది తిన్నా అరాయించుకోగలవు అని ఎవరు చెప్తారు? అహంకారం చెప్తుంది. కానీ బుద్ధి నిశ్చలంగా ఉండి ఏం చెప్తుంది? మనం ముందు ఈ పండు మంచిదో కాదో తెలుసుకుందాం, తెలుసుకున్నాక తిందాం, అంతవరకు తొందర పడకండి అని. ఓహో, ఇదేదో బాగుంది అని బుద్ధి మాట విని ఆ 4 ఆ పండుని తీసుకొని ఊర్లో గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి అడుగుతారు, ఈ పండు మంచిదేనా,
తినొచ్చా అంటే ఈ పండు చాలా విషపూరితమైనది అని చెప్తాడనమాట. అప్పుడు మనసు అర్థం చేసుకుంటుంది మన కోరికలను నియంత్రించుకోవాలి అని. అది తినింటే ఏమయ్యేది? అది చనిపోవడమే కదా. అందుకే ఆలోచించాలన్నమాట. చిత్తం తన జ్ఞాపకాలను ఎంతో ముఖ్యమో తెలుసుకుంటుంది. అంటే అది చెప్పింది కదా, ఈ పండు తినడం వల్ల నీకు గతంలో కడుపు నొప్పి వచ్చింది అని. అందుకే జ్ఞాపకాలు ఉంచుకోవడం కూడా ముఖ్యమే. అహంకారానికి ఏమైంది? కొంచెం అహం తగ్గింది అంతే కదా. ఇప్పుడు తినింటే చచ్చిపోయేవాళ్ళు, తిననందుకు బ్రతికిపోయిండ్రు. అంటే కొంచెం అహంకారం తగ్గించుకుంది. అప్పుడు బుద్ధి మీద అందరికీ విశ్వాసం పెరిగింది. ఓహో, బుద్ధి చెప్పడం వల్లే కదా అందరం బ్రతికున్నాము అని. అప్పటి నుంచి ఏంటి అంటే ఆ నలుగురు కలిసి సంతోషంగా జీవించడం జరిగింది. అంటే మనసు కోరికల గురించి చెప్తుంది, చిత్తం జ్ఞాపకాలు చూపిస్తుంటుంది, అహంకారం ఉత్సాహాన్ని ఇస్తుంది, బుద్ధి సరి అయిన మార్గాన్ని చూపిస్తుంది. మన జీవితంలోకి అన్వయించుకుంటే మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ నలుగురు గనక మన జీవితంలో సరిగ్గా పనిచేస్తే మన జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది. అందుకని మనం ప్రతిదీ ఆలోచించి సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ విలువైన